భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆ రోజు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి మన సైనికులను చంపడం జరిగింది. ఆ దొంగ దెబ్బలో మన సైనికులు వీరమరణం పొంది వారి యొక్క గుర్తులను మర్చిపోకుండా 25వ వార్షికోత్సవం నిర్వహించుకొని కార్గిల్ దివాస్గా మనము రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాము. దానిలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ర్యాలీతో మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాము. ఈ దేశంలో యువత అంతా కూడా భారతదేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు అండగా నిలబడి రానున్న రోజుల్లో దేశానికి రక్షణ కవచంగా యువత తప్పకుండా అండగా ఉండి ఈ దేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటూ ఎల్లవేళలా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గుర్తు చేస్తూ అదేవిధంగా దేశాన్ని 24 గంటలు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న సైనికులకు ఎల్లవేళలా దేశం మొత్తం వాళ్ళకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలో కాగడాల ర్యాలీతో సైనికులకు మనము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే విజయ్ దివాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు యువకులు అందరూ కూడా పాల్గొని ఆ వీర సైనికులకు వందనాలు తెలపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, బీజేపీ జిందాబాద్, జై జవాన్, జై కిసాన్, బీజేవైఎం జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో మన 1999లో టైగర్ హిల్స్ పై దొంగ దాడి చేసినట్టు పాకిస్తాన్ సైనికులు తరిమి కొట్టి ఎంతోమంది వీరమరణం పొందినారు. వాళ్ళకు స్ఫూర్తిగా 20 సంవత్సరాలు అయితే ఇప్పటికీ రేపు జరగబోయే విజయోత్సవ దినోత్సవానికి అందరూ కట్టుబడి ఈ దేశంలో ముఖ్యంగా యువకులు ముందుకెళ్ళి ఈ భారతదేశాన్ని కాపాడుతున్నది ఎవరు? జవానులు. కాబట్టి వారికి కుల మతాలు భేదం లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సైనికుల నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఏదో పార్టీ కాదు, ఏదో సంస్థ కాదు, ఈ భారతదేశంలో మనందరం ఈ విధంగా రోడ్డు మీద తిరుగుతున్నామంటే ఆ జవాన్లు అక్కడ 24 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాం. వారు ఎంతోమంది వీరమరణం పొందిరు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు నివాళులు అర్పించుకుంటూ ఎప్పుడు విధంగా జవానులకు అండగా ఉండాలి. అదేవిధంగా యువకులు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు జరగబోయే విజయ్ దివాస్కు అందరూ మద్దతు పలికి అందరూ ఈ యొక్క జవాన్లకు నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మా యొక్క దేశాన్ని భూభాగాన్ని మొత్తం కూడా కాపాడినటువంటి సైనికులు, ఆ యొక్క వీర సైనికులు ఏదైతే మన యొక్క కార్గిల్ విజయ్ దివస్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ వారి యొక్క త్యాగ ఫలితాల వల్లనే ఈరోజు మన దేశం మనందరం కూడా సుభిక్షంగా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నామన్నటువంటి ఒక నిర్మాణాన్ని గుర్తు చేసుకుంటూ ఈనాడు ఆ యొక్క కేంద్ర బడ్జెట్లో కూడా నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధాని అయ్యాక వారి యొక్క కుటుంబాలకు అదేవిధంగా ఆ యొక్క సాయుధ దళాల యొక్క సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వారి త్యాగాలకు సంబంధించి వారి యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ
వారి యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మన యొక్క జమ్మూ కాశ్మీర్ భూభాగం కూడా మొత్తం కూడా సురక్షితంగా మన యొక్క భారతదేశంలో సమగ్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది. ఆనాడు చేసినటువంటి త్యాగ ఫలితమే మన యొక్క దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా మనగలుగుతున్నాం. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాగడాలతోన మా యొక్క వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క సంక్షేమానికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడుతుంది. వారికి ఎలాంటి ఆపద ఉన్నా కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా అందరం కూడా ప్రగాఢ అనుభూతి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సైనికులందరికీ కూడా వారి యొక్క సంక్షేమానికి మా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉందనేది ఈ యొక్క మూడవసారి గెలిచిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వారికి నిధులు కేటాయించడమే నిదర్శనం తెలియజేస్తూ భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్